చార్టర్ చట్టము 1933లో మిషనరీ అజెండాను ప్రోత్సహించడంలో చార్లెస్ గ్రాంట్ ఇవాంజలికల్స్ పోషించిన పాత్రను వివరించి భారతదేశంలో క్రిస్టియన్ మిషనరీల విషయంలో రాజా రామ్మోహన్ రాయ్ మరియు స్వామి వివేకానందల స్పందన తెలియచేయండి. దీంట్లో 4 పార్ట్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్ లో. చార్లెస్ గ్రాంట్ ఏ పాత్ర పోషించాడు, ఎవాంజలికల్స్ ఏ పాత్ర పోషించారు, రాజా రామ్మోహన్ రాయ్ ఎలా స్పందించాడు, వివేకానంద ఎలా స్పందించాడు, అంతే. 4 పార్ట్స్ ఉన్నాయి. సో ఈ గ్రాంట్ తీసుకున్నాం అనుకో, అక్కడ ఎస్సే రాశాడు 1792లో, అబ్జర్వేషన్స్ ఆన్ ది స్టేట్ ఆఫ్ సొసైటీ అమంగ్ ది ఏసియాటిక్ సబ్జెక్ట్స్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అని. దాంట్లో ఏం చేశాడంటే ఎడ్యుకేషన్, క్రిస్టియన్ మిషనరీస్ అవన్నీ ఉండాలి. ఈ క్రిస్టియన్ మిషనరీస్ ని టాలరేట్ చేయాలి ఇండియాలో అలాంగ్ సైడ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీస్ ట్రెడిషనల్ కమర్షియల్ యాక్టివిటీ. ఇది ఒక మేజర్ బ్రేక్ 1833లో వచ్చేది. ఏమంటే ఈ గ్రాంట్ అప్పటి నుంచి మొదలు పెట్టాడు 1792లో. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమంటే మనకెందుకు, ఇప్పుడు ఎక్కడన్నా చూసుకోండి ట్రేడింగ్ పీపుల్, మా ఊర్లో కూడా మదనపల్లిలో వైసెస్ ఉన్నారు, ఏ పార్టీ వస్తే ఏముందో 2 పార్టీలకి సపోర్ట్ చేస్తామంటారు వాళ్ళు. ట్రేడర్స్ ఎప్పుడైనా కానీ ఆ పార్టీ ఈ పార్టీ ఎక్స్పోజ్ కారు. సో వీళ్ళు కూడా ఒక ట్రేడర్స్ కదా బేసిక్ గా. మనకెందుకు క్రిస్టియానిటీ అయితే ఏమి, మనకి హిందూస్ అయితే ఏమి, ఏమైతే మనకు కావాల్సింది మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్, దాంతో మనకేం పని అనేది జనరల్ గా ఉన్న ఒపీనియన్ ఈస్ట్ ఇండియా కంపెనీలో. ఇతను ఏం చేశాడు, లేదు లేదు మనం ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి, ఈ మిషనరీస్ కూడా ప్యారలల్ గా టాలరేట్ చేయాలి. సో ఇండియా కుడ్ బి అడ్వాన్స్డ్ సోషల్లీ అండ్ మోరలీ బై కంపెలింగ్ ది కంపెనీ టు పర్మిట్ క్రిస్టియన్ మిషనరీస్ టు ఇండియా అని అక్కడ ప్రపోజ్ చేశాడు. మోరల్ గా, సోషల్ గా ఇండియాకి హెల్ప్ చేయాలి మనము అంటే కంపెనీ క్రిస్టియన్ మిషనరీస్ ని ప్రమోట్ చేయాలి అని ప్రపోజ్ చేశాడు. 97లో కంపెనీ డైరెక్టర్స్ కి చెప్పాడు. ఈ వాజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఇతను మేజర్ పర్సన్. తర్వాత 1813లో విల్బర్ ఫోర్స్ అనే ఆయనతో కలిసి హౌస్ ఆఫ్ కామన్స్ లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదంతా ఈ రకంగా వెళ్ళాలి, వాళ్ళ ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని, వాళ్ళకి మనము క్రిస్టియన్ మిషనరీస్ వెళ్ళి వాళ్ళకి నిజానికి పాపము ఏమి తెలీదు, అంధకారంలో ఉన్నారు కాబట్టి మనం వెళ్ళి వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి రిలీజన్ అనే దాన్ని మనం పరిచయం చేయాలి, వాళ్ళు చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు అని చెప్పి ఇతను ఒపీనియన్ వాళ్ళకి చెప్తాడు. అది గ్రాంట్ చేసింది. సో ఎవాంజలికల్స్ ఉన్నారు, వాళ్ళల్లో ఒకడు ఏమన్నాడో ఇక్కడ ఒక కోట్ చేశాను, మీరు అదంతా యాజ్ ఇట్ ఈస్ కోట్ చేయగలరు అని కాదు. వాళ్ళ ఒపీనియన్స్ అప్పుడు ఎలా ఉన్నాయంటే, ది ట్రూ క్యూర్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ లైట్. ది హిందూస్ err because they were ignorant and their errors have never fairly been laid before them. వాళ్ళకి తెలియక పాపం అంతా క్లియర్ గా చెప్పినాము అంటే వాళ్ళ తప్పులు అప్పుడు సరిదిద్దుకుంటారు, వాళ్ళకి ఏం తెలియదు పాపం తప్పు చేస్తున్నామని. సో డార్క్నెస్ లో ఉన్నారు, మనం లైట్ ఇంట్రడ్యూస్ చేయాలి. ది కమ్యూనికేషన్ ఆఫ్ అవర్ లైట్ అండ్ నాలెడ్జ్ టు దెమ్ వుడ్ ప్రూవ్ ది బెస్ట్ రెమెడీ ఫర్ దేర్ డిజార్డర్స్. చాలా డిజార్డర్లీ ఉన్నారు, మెయిన్ కారణం ఏమంటే వాళ్ళు డార్క్నెస్ లో ఉన్నారు, మనము ఈ లైట్ ఇవ్వాలి. ఈ లైట్ అండ్ నాలెడ్జ్ మనం ఇచ్చినామంటే, ఇక్కడ ఉన్న గ్రేట్ నాలెడ్జ్ లైట్ ఇచ్చినామంటే వాళ్ళ ఆటోమేటిక్ గా డార్క్నెస్ వాళ్ళ హిందూస్ లో నుంచి వెళ్ళిపోతుంది అనేసి ఎవాంజలికల్స్ అనుకున్నాను. అది హైట్ ఆఫ్ అరగెన్స్. దేవర్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ సమ్ ప్రొవిజన్స్. ఆ యాక్ట్ లో ఏమొచ్చాయి, 1833 యాక్ట్ లో ఏమొచ్చాయంటే, పర్మనెంట్ ప్రెజెన్స్ ఆఫ్ మిషనరీస్ ఇన్ ఇండియా, నెంబర్ ఆఫ్ బిషప్స్ ని 3గా తయారు చేశారు. ఇక్కడ 3 బిషప్స్. సో పర్మనెంట్ గా ఒక ప్రెజెన్స్ స్టార్ట్ అయిపోయింది 1833లో. ఆంగ్లికన్ హైరార్కీ కలకత్తాలో స్టార్ట్ చేశారు. ఈ యాక్ట్ లో ఏం చేశారంటే, పర్మిషన్ టు ది పర్సన్స్ హూ విష్ టు గో టు ఇండియా ఫర్ ప్రమోటింగ్ మోరల్ అండ్ రిలీజియస్ ఇంప్రూవ్మెంట్స్. మన దేశంలో మోరల్ ఇంప్రూవ్మెంట్, ఇమ్మోరల్ కంట్రీ ఇది, ఒక మోరల్ ఇంప్రూవ్మెంట్స్ చేసి రిలీజియస్ లో కూడా వాళ్ళకి డెవలప్ చేయాలా అని ఎవరన్నా ఇండియాకి వస్తే వాళ్ళందరికీ అంటే కమర్షియల్ యాక్టివిటీస్ కోసం రావచ్చు అనేది ముందు ఉండింది. ఇప్పుడు రిలీజియస్ గా వీళ్ళకి హెల్ప్ చేయడం కోసమో లేకంటే వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం అనే పేరుకి హెల్ప్ అనే పేరు కింద వాళ్ళు చెప్తారు. సో అలా రావడానికి ఎవాంజలికల్స్ అనేవాళ్ళు 1833 యాక్ట్
డెవలప్ చేయడంలో ఈ గ్రాంట్ ఫౌండేషన్ ఇస్తే ఎవాంజలికల్స్ అందరూ కలిసి యాక్ట్ లో మేజర్ గా ఈ మనం ఇప్పుడు ఏ ఏ రిలీజన్ ని మనం స్టేట్ రిలీజన్ గా చేయలేదు, కానీ ఆల్మోస్ట్ 1833 తర్వాత ఇండైరెక్ట్లీ ఇట్ బికేమ్ స్టేట్ రిలీజన్ అనుకోవచ్చు. వాళ్ళు స్ట్రాంగ్ గా ప్రమోట్ చేయడానికి డబ్బులు కూడా ఖర్చు పెట్టారు ఇక్కడ దాని మీద. సో రాజా రామ్మోహన్ రాయ్కి వస్తే ఇది 2 రకాలుగా చూడాల్సి వస్తుంది. ఆయన ఫస్ట్ లో ఏమన్నాడో ఒక స్టేట్మెంట్ చెప్తాను. ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ లాంగ్ అండ్ ఇంటరప్టెడ్ రీసెర్చెస్ ఇంటూ ది రిలీజియస్ ట్రూత్ హ్యాస్ బీన్ దట్ I have found the doctrines of Christ more conducive and moral principles and more adaptive for the use of rational beings than any other which have come to my knowledge. Itano maybe is more into Hebrew, Greek and నేర్చుకున్నాడు. క్రిస్టియానిటీ మీద బాగానే స్టడీ చేశాడు. దాంట్లో ఉన్న మంచి చూశాడు, మంచి మాత్రమే చూశాడు అనుకోవాలి మనం. సో అది చూసి ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ అగైన్ హీ సీయింగ్ లైక్ ఈయనకి క్రిస్టియన్ మిషనరీస్ కానీ ఆ టైప్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఉన్న వాళ్ళు కామన్ గా ఏం చూశారు, సతీ, చైల్డ్ మ్యారేజ్, ఇవన్నీ నెగిటివ్స్ అన్ని చూశారు ఇండియన్ సొసైటీలో. కాబట్టి వాళ్ళిద్దరూ అక్కడ కలిసినట్టుగా ఒక రకమైన అనుభూతి కలుగుతుంది మనకి. మిషనరీస్ కానీ ఎవాంజలికల్స్ కానీ మా మనిషి రాజా రామ్మోహన్ రాయ్ అనుకున్నారు. ఎందుకు ఆయన ఇద్దరు సతీ, క్యాస్ట్, వీణ మనలో ఉండే లోపాలను సరిదిద్దుకోవాలనేది ఈయన ప్రయత్నం చేసి వాళ్ళు సుప్రీమసీ కాదు, మనం కూడా కొంచెం బెటర్ అయిదాము, ఒకరు వేలెత్తి చూపేలాగా ఎందుకు ఉండాలి అనేది ఈయన అభిప్రాయం. తర్వాత గాంధీ కూడా వాళ్ళు మనకు చెప్పేది ఎందుకు, మనమే సర్దుకున్నాం మన ఇల్లు అని చెప్పేసి డౌన్ ట్రాడ్ అన్ని కలుపుకోవాలని ట్రై చేసినట్టే ఈయన కూడా ఆ పద్ధతిలో ఈ వాంటెడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ ప్రాక్టీసెస్, thus seeking to legitimize Hinduism in the eyes of Christian world. అది ఆయన ఒపీనియన్. ఇది ఈయనకు ఇల్లిజిటిమేట్ గా అనిపిస్తున్నాయి, వాళ్ళకు చెప్తున్నారు, కనీసం వాళ్ళకి ఏమన్నా అనిపించినాయి, వాళ్ళకు దాన్ని చూపిస్తున్నారు మనలో. సో దాన్ని కొంచెం సర్దేసి వాళ్ళ దృష్టిలో మంచిగా ఉండొచ్చు కదా, మనము వాళ్ళని యూజ్ చేసుకొని ఈ యాక్ట్స్ అన్ని తీసుకురావచ్చు కదా. ఇది రెస్పాన్స్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్. హీ స్టార్టెడ్ సీయింగ్ సంథింగ్ పాజిటివ్ అండ్ సైంటిఫిక్ ఇన్ దిస్ మిషనరీ యాక్టివిటీస్, ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేయడము, మోడర్న్ ఎడ్యుకేషన్, నాట్ బ్యాడ్. కానీ ఈ వాస్ నెవర్ అంటే అతను 100% వాళ్ళని సపోర్ట్ చేసి హిందూస్ ని డౌన్ గ్రేడ్ చేసిన వ్యక్తి కాదు. హీ అండర్స్టూడ్ ది పిట్ ఫాల్స్ ఇన్ మిషనరీ యాక్టివిటీస్, ఈ సపోర్టెడ్ గ్రేట్నెస్ ఆఫ్ హిందూయిజం. కానీ ఓవరాల్ గా కొంత పాజిటివ్ కొంత నెగిటివ్ గా అతను యాక్ట్ చేశాడు అనమాట ఈ మిషనరీస్ యాక్టివిటీస్ లో. స్వామి వివేకానంద వాజ్ ఏ టోటల్ మిస్సైల్. ఈ విషయంలో ఏమైందంటే ఈ అందరూ కూడా ఈ బ్రహ్మ సమాజ్ వాళ్ళే ఆ రోజుల్లో, ఇంక్లూడింగ్ వివేకానంద కావచ్చు, ఎవరైనా. ఆ టైంలో రామకృష్ణుల దగ్గరికి రావడం జరిగింది. ఇంకా రామకృష్ణ ఫస్ట్ లో ఈయన ఒక పిక్చర్ను చూసినట్టు చూస్తాడు. రామకృష్ణ ఇతను చూసి ఎన్ని రోజులకు వచ్చావు బాబు అని ఆలింగనం చేసుకొని స్వీట్లు పెట్టి ఏదేదో చేస్తే ఏదో పిచ్చోడి దగ్గరికి వచ్చాను రా నేను అనుకుంటాడు. తర్వాత స్పెల్ ఆఫ్ రామకృష్ణ వివేకానంద మీద పడ్డ తర్వాత అతను ఈ బ్రహ్మ సమాజం దూరం అయిపోయి అతనికి రామకృష్ణకు దగ్గర అయిన తర్వాత రామకృష్ణ ఎక్స్ప్లెయిన్స్ అనమాట, ఈ కాళీమాత ఇదంతా ఏమి ఫేక్ కాదు, నిజం ఇది అని చెప్పి ఆ అనుభవాలు వివేకానంద కలగడం కానీ, ఆయన హిందూ మతం కానీ హిందూ సంస్కృతి, వేదాలు, ఉపనిషత్తులు వివేకానంద చదివినట్టుగా ఎవరు చదవలేదు, మొత్తం ఔపాసన పట్టేశాడు. అంతా చేసిన తర్వాత అతను ఏమన్నాడంటే ఈ క్రిస్టియన్ మిషనరీస్ ని వాళ్ళు మన దగ్గరికి వచ్చి అటాక్ చేస్తుంటే కౌంటర్ గా ఈయన ఏం చేశాడు, అమెరికాకి వెళ్ళి, లండన్కి వెళ్ళి, అన్ని దేశాలకి వెళ్ళి క్రిస్టియన్ మిషనరీస్ ని అటాక్ చేశాడు. 1 man ఆర్మీ మొత్తం ప్రపంచం అంతా తిరిగి వాళ్ళకి ఎంతసేపు సతీ అది ఇది చెప్పేసి వీళ్ళకి ఏదో లైట్ ఇవ్వాలి, డార్క్నెస్ లో ఉన్నారు, ఈ స్టోరీస్ చెప్తున్నారు. ఇతను వెళ్ళి ఉపనిషత్తులు, వేదాలు, వాటిలో ఉన్న విజ్ఞానము, మనం ఆల్రెడీ ఎంత ఎత్తులకు ఎదిగిన సంస్కృతి, మన నాలెడ్జ్, ఇదంతా కూడా చెప్పడం మొదలు పెడితే స్పెల్ బౌండ్ అయిపోయింది ప్రపంచం. ఓహో ఇంత గొప్పదా మీ సంస్కృతి అనేసి. ఆ తర్వాతనే మరి థియోసాఫికల్ సొసైటీ ఇవన్నీ రావడం కానీ, ఈస్టర్న్ కల్చర్స్ మీద ఇంట్రెస్ట్ పెరగడం, బ్లావెట్స్కి కావచ్చు, యానీ బెసెంట్ కావచ్చు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, యానీ బెసెంట్ స్టార్ట్ చేసిన స్కూల్లోనే నేను చదువుకోవడం కానీ, తర్వాత ఆమె మదనపల్లికి వచ్చి జడ్డు కృష్ణమూర్తిని ఐడెంటిఫై చేసి అదే ఊర్లో కాలేజ్ పెడితే
సో దీనికంతా కూడా మూలం ఏమంటే వివేకానంద మనల్ని డిఫెండ్ చేసుకోవడం కాదు, క్రిస్టియానిటీని అటాక్ చేయడం మొదలు పెట్టాడు. సో ఆయన ఒక మాట చెప్పాడు, అది ఇక్కడ కోట్ చేస్తా. ఆయన ఎలా రెస్పాండ్ అయ్యాడు. ది చైల్డ్ ఈస్ టేకెన్ టు ది స్కూల్ అండ్ ది ఫస్ట్ థింగ్ హీ లెర్న్స్ ఇస్ దట్ హిస్ ఫాదర్ ఈస్ ఎ ఫుల్. ది సెకండ్ థింగ్ దట్ హిస్ గ్రాండ్ ఫాదర్ ఈస్ ఎ లూనాటిక్. ది థర్డ్ థింగ్ దట్ all his teachers are hypocrites. The fourth, that all his sacred books are a mass of lies. By the time he reaches 16, is a mass of negation, lifeless and bondless. అతనికి కడుపు మండిపోయింది. ఏమి అంటే మాకేమీ లేదా, మా తల్లిదండ్రులు చెప్పేది అంతా వేస్టా, మాకు సంస్కృతి లేదా, మాకు నాలెడ్జ్ లేదా, ఏమనుకుంటున్నారు అని చెప్పి ఆయన ఇట్లా తయారు చేస్తున్నారు మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ అని, మమ్మల్ని ఏదో ఉద్ధరించాలని చెప్పి. మమ్మల్ని మీరు ఉద్ధరించేది ఏంది బాబు, మీరు ఆకులు కట్టుకొని తిరిగిన రోజుల్లో మేము వస్త్ర పరిశ్రమలో ప్రపంచానికే నేతృత్వం వహించిన వాళ్ళము, మాకేంది మీరు చెప్పేది అనేసి ఈ వివేకానంద టోటల్ గా కౌంటర్ చేయడం మొదలు పెట్టాడు. మన ఏన్షియంట్ హిస్టరీలోనే ఉన్నంత లాజికల్, ఉపనిషత్తుల కంటే లాజిక్ ప్రపంచంలో ఎక్కడ ఈ రోజుకి కూడా నేను చూడలేదు. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లాజిక్ ఏమన్నా ఉంది అంటే ఉపనిషత్తుల్లోనే ఉంది. సో మోర్ సైంటిఫిక్ దాన్ సైన్స్. తర్వాత ఎయిన్స్టీన్ కూడా ఈ భగవద్గీతను మించిన పుస్తకం లేదని పొగడ్డం అయితేనేమి, అందరికీ ఆ తర్వాత వివేకానంద మన మీద మనకు రెస్పెక్ట్ రావడానికి, మన కల్చర్ని మనము అనగబడి ఆ మిషనరీస్ మొట్టమొదట కుట్రవన్నీ మన మీద నెగిటివ్ గా అటాక్ చేస్తే ఇతను మళ్ళా వెళ్ళి వాళ్ళకంటే మనది ఎలా బెటర్ మన ఇండియన్ కల్చర్ అని చెప్పి కౌంటర్ చేయడము వివేకానంద చేశాడు. సో వీళ్ళిద్దరూ రెండు రకాలుగా తీసుకున్నారు. దాంట్లో మంచిని గ్రహిస్తూ మనం ఎలాగా సమాజాన్ని మార్చాలని రాజా రామ్మోహన్ రాయ్ చూస్తే, మేమేమి తక్కువ కాదు, మాది ఇంకా ఉన్నతమైన సంస్కృతి అని చెప్పి వివేకానంద వాళ్ళ కుట్రల్ని బహిర్గతం చేసి అటాక్ చేశాడు. ఇది ఈయన ఇచ్చిన రెస్పాన్స్.